ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎస్కోట మండల కమిటీ తరఫున ఈ రోజు ఎస్కోటలో రాఖీ పండుగ దినోత్సవం సందర్భంగా రాఖీ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలపై జరిగే దాడులపైన ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 200 మంది పైగా విద్యార్థినులు పాల్గొంటూ స్లోగన్స్ మహిళలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని స్లోగన్స్ ఇచ్చుకుంటూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న మహిళలపై జరిగే దాడులు తగ్గడం లేదు. కోల్కతాలో జరిగిన అఘాయిత్యం, మణిపూర్ రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలు, 4 నెలల చిన్న పాపల నుండి 60 సంవత్సరాల వయసున్న మహిళల పట్ల పైన కూడా రక్షణ లేకుండా ఉండడం సిగ్గుచేటని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మణి, రత్న, చిన్న, తిలక్, కిరణ్, గౌరీశంకర్, శంకర్, మహేష్, టి మహేష్, సాయి, చైతన్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కట్టండి, ఆనందాన్ని కట్టండి. రాము కట్టండి. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ధర్మస్థలంలో నిందితులను కఠినంగా శిక్షించాలి. అమ్మాయిలపై దాడులను అరికట్టాలి. అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. అయితే ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలపై ఎప్పటికప్పుడు నిరంతరము దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే దాదాపు 1986 నుండి ఈ రోజు వరకు అమ్మాయిలపైన నిరంతరం దాడులు జరిగి దాదాపు వందలాది మంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేసి ఆ ధర్మస్థలి అనేటటువంటి ప్రాంతము కర్ణాటకలోనే అక్కడ పాతి పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలోనే అస్థిపంజరాలు ఇవన్నీ కూడా తీస్తున్నారు. అయితే మన భారతదేశంలోనే ఇంతవరకు అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నా సరే, దాదాపు వందలాది మంది అమ్మాయిలపైన అత్యాచారాలకు పాల్పడుతున్నా సరే ఇప్పటి కనీసము ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అందుకని చెప్పి రక్షాబంధనం ఒక పక్క అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికడుతూనే ఇంకో పక్క అమ్మాయిలకు సోదరభావాన్ని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలకు ఎప్పటికప్పుడు దాడులు జరుగుతున్నాయి. దాడులు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలోనే దాదాపు 1998 నుండి ఇప్పటి వరకు కర్ణాటకలోని ధర్మస్థలి అనేటటువంటి ప్రాంతంలోనే ఆ గుడి చుట్టుపక్కల దాదాపు 400 మంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేసి పాతేస్తే ఈ మధ్యకాలంలోని అస్థిపంజరాలు ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నారు. అయితే 400 మంది మన భారతదేశంలో చనిపోయినా సరే ఇప్పటికే కనీసం అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ధర్మస్థలిలో జరిగినటువంటి సంఘటన ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ, ఏ జిల్లాలో కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే అబ్బాయిల తరపు నుండి ప్రతిజ్ఞ చేస్తాము. ప్రతిజ్ఞ అందరు చెప్పాలి. సందర్భంగా మన సంస్కృతిలోని గొప్ప విలువలను పునరుద్ధరిస్తూ ప్రతి సోదరుడిగా, సోదరునిగా సురక్షితత్వం, గౌరవం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలను, అసమానతలను
ఎప్పుడు సహించను, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాను. నా కుటుంబంలోనే, సమాజంలోనే ప్రతి బాలిక, ప్రతి మహిళ సురక్షితంగా జీవించే హక్కు కోసం పోరాడతాను. స్త్రీ పురుష సమానత్వం కేవలం నినాదంగా కాకుండా నా రోజువారీ జీవితంలో ఆచరిస్తాను. మౌనంగా ఉండిపోకుండా గురైన సోదరుకి నా ఆదుకోలు ఆత్మీయత ఇస్తాను. రాఖీ బంధం కేవలం ఒక సాంప్రదాయం కాదు, ఇది ఒక పవిత్రమైన సామాజిక బాధ్యత. ఈ ప్రతిజ్ఞలను నా జీవితాంతం పాటిస్తానని భగవంతుని సమానమైన